అన్నీ ఉన్నాయని వరవే. ఒకరోజు ఆరోగ్యం పాడైపోయినప్పుడు ఏమి చేయాలి చెప్తాను. చాలా వయసులో ఉన్నాను, చక్కగా బాగున్నా ఉన్నాను, యంగ్స్టార్ గా ఉన్నాను, యంగ్ గర్ల్స్ లాగా ఉన్నాను, యంగ్ బాయ్స్ కూడా ఎంజాయ్ చేయగలను, ఆహ్లాదకరంగా ఉన్నాను, ఐఎమ్ బ్యూటీ అన్నావు అనుకో, 2 రోజులు చాలు నీ పేట్లెస్ పడిపోవడానికి. 2 రోజులు చాలు సెలవులు ఎక్కడానికి. అర్థమైందా? అది దేవునికి దేవా మంచి ఆరోగ్యం ఇచ్చు, మంచి హెల్త్ ఇచ్చు దేవా, మంచి మంచి గుణాన్ని ఇచ్చు, మంచి ఫేస్ రీడింగ్ ఇచ్చు, ఆ రిఫరెన్స్ ఇచ్చు, ఈ ముఖకాంతి, ఈ యొక్క ఆదర్శం, ఈ ప్రదర్శన అంతా నీది ప్రభా. నా తల్లిదండ్రులకి ఇచ్చు, నాకు ఇచ్చు, వాళ్ళ గౌరవించు, నన్ను గౌరవించు. వాళ్ళు ఏదో మంచి చూసారు, నాలో కూడా ఏదో మంచి చూసారు. నీకు అవసరం, ఈ దేహం అవసరం, ఈ రూపం అవసరం, ఇది నీ కోసమే నేను ఉపయోగిస్తా. ఎవరో ముక్కు ముఖం తెలియడం కోసం కాదు, ఎవరో ముక్కు ముఖం తెలియని అమ్మాయి కోసం కాదు, అబ్బాయి కోసం కాదు, ఇది నన్ను పుట్టించిన నీ కోసం నా దేహాన్ని సమర్పించుకుంటాను. నిరీక్షణ కలిగి ఒక కమెంట్, ఒక ఎయిమ్, ఒక గోల్ పెట్టుకున్న వారు ఎవరైనా ఉన్నారంటే అక్కడక్కడ అరుదు కనిపించలేదు. క్రైస్తవులు కనిపించకపో వెచ్చలవిడిగా వాళ్ళ వేషాలు, వెచ్చలవిడిగా ఆ యొక్క నడవడికలు, దేవునికి ధిక్కరించే విధంగా, కుటుంబాన్ని అవమానపరిచే విధంగా, పెద్దలను అవమానపరిచే విధంగా అలా తిరుగుతున్న జనం గురించి యెషయా గారు మాట్లాడుతున్న టైంలో ఫ్యామిలీ కాలిపోతే జాగ్రత్త, కుటుంబం కాలిపోతే జాగ్రత్త, ఊరు కాలిపోతే జాగ్రత్త, పట్టణం కాలిపోతే జాగ్రత్త. కాలిపోతాడంటే ఆ ఊరిలో ఉన్న హృదయాలు కూడా కాలిపోతాయి, ఆ ఊరిలో ఉన్న ఆత్మలు కూడా కాలిపోతాయి. జాగ్రత్త. ఆత్మ దేవుడు దయచేసిన దీపం, అది దేవుడి యొక్కకే ప్రణాళిక. ఆ దేవుడి యొక్క కల పట్ట ఆ నరకంలోకి వెళ్తే అక్కడ ఏముంటుంది నీకు? ఎప్పుడు అయ్యో 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 అంటే ఆ మంటలకు, ఆ నొప్పికి, ఆ వేడికి నీ ఆత్మ కాలిపోతుంటే అయ్యో అన్నా లేదు, పాపం అన్నా లేదు. ముందు హెచ్చరికలు